సాధారణ సఖ 1020 నుండి 1400 వరకు పురాణ యుగమని అంటారు. దానికిగల కారణాలు: ఆదికవి నన్నయ రచించిన తెలుగు మహాభారతం. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచారు. ఆదికవి నన్నయ మహాభారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి, అందులో మొదటి 2 పర్వాలు అనగా ఆదిపర్వం మరియు సభపర్వం పూర్తిచేసి, తరువాతి అరణ్యపర్వాన్ని సగం రాసి కీర్తిశేషుడు అయ్యారు. మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన 13వ శతాబ్దంలో రచించారు. ఆదికవి నన్నయ ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగం రచించి గతించెను. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎర్రన్న రచించారు. అరణ్యపర్వము వరకును నన్నయ వ్రాసి మరణించగా, తరువాత ఈ మహాకవి తిక్కన అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి విరాటపర్వము మొదలుకొని 15 పర్వములను వ్రాశారు. అరణ్యపర్వమును ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతి చెందాడని, అందుకే తాను కూడా మృతి చెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టినారు అని కొందరు అంటారు. నన్నయ మహాభారత అనువాదం అరణ్యపర్వం మధ్యలో ఆగిపోయింది. ఈ శేషభాగాన్ని మహాకవి తిక్కన ఏ కారణం చేతనో అనువదించలేదు. అలా మిగిలిపోయిన అరణ్యపర్వాన్ని తెలుగులోకి ఎర్రన్న 14వ శతాబ్దంలో అనువదించారు. అరణ్యపర్వములోని మొదటి 3 ఆశ్వాసాలను, 4వ ఆశ్వాసంలో 142 పద్యాలను నన్నయ వ్రాశారు. తరువాత బహుశా నన్నయ మరణం కారణంగా ఆ కార్యం అక్కడితో ఆగిపోయింది. 143వ పద్యం నుండి ఎర్రన్న వ్రాశారు. ఈ విధంగా అరణ్యపర్వ శేషాన్ని కూడా ఆంధ్రీకరించడంతో తెలుగులో మహాభారత సమగ్రతను సాధించిన గౌరవం ఎర్రన్నకు దక్కింది. ఎర్రన్నకున్న సౌజన్యము, వినయము కారణంగా ఈ అరణ్యపర్వశేషాన్ని నన్నయ రచనతో కలిపి వ్రాసి దానిని రాజరాజ నరేంద్రునికి అంకితమిచ్చారు. నన్నయ భట్ట మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తి తాను జెందుటయే అందుకు కారణమని కూడా ఎర్రన చెప్పుకొన్నారు. ఈ విధంగా మహాభారత గ్రంథం తెలుగులో అనువాదించినందుకుగాను వీరిని కవిత్రయం అందురు. ఈ కాలంలోనే రామాయణ గ్రంథం మరియు ఇతర పురాణ ఇతిహాసాలు ఎన్నో రచించినందున ఈ కాలాన్ని తెలుగు భాషయుగం అని తెలుగు హిస్టరీ జంక్షన్ ఛానల్ వర్ణిస్తుంది.